హలో ఫ్రెండ్స్, గోంగూర ఎండు రొయ్యల కర్రీ నేను మీకు పాతకాలం పద్ధతిలో చూపించబోతున్నాను. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ మసాలా లేకుండా నేను మీకు చూపించబోతున్నా. ఈ కర్రీ మసాలా ఇష్టపడిన వాళ్ళకి ఈ కర్రీ పర్ఫెక్ట్ అండి. చాలా బాగుంటుంది. రైస్లో ఎలా తయారు చేసుకోవాలో దాని ప్రాసెస్ చూద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక కట్ట గోంగూర తీసుకొని ఆకులు శుభ్రంగా కడిగేసుకున్నాను. ఇలా సన్నగా తరుక్కోవాలి. కడాయిలో 3 స్పూన్స్ ఆయిల్ హీట్ అవనిచ్చుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండు రొయ్యల్ని కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తల తోకలు తీసేసుకొని శుభ్రంగా కడిగినవి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఒక 3 మినిట్స్ కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఇలా ఫ్రై చేయడం వల్ల నీచు వాసన రాదు. పసుపు వేసి ఆయిల్లో పసుపు వేసి ఇలా ఫ్రై చేయడం వల్ల నీచు వాసన రాదు. కర్రీ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన వాటిని వేరొక ప్లేట్లోకి పక్క పెట్టేసుకుందాం. మిగిలిన అదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. చిటపటలాడే వరకు వేయించుకోవాలి. నిలువుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కొని వేయించుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 4, ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయినాయి కదా. 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది కదా. ముందుగా కడుక్కొని సన్నగా తరుక్కున్న గోంగూరను వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుందాం ఆకుకూరని. గోంగూర చూడండి, గోంగూర చూడండి చాలా మెత్తగా ఉడికిపోయింది. ఇలా కుక్ అవ్వాలి గోంగూర. ఇలా కుక్ అయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. కారం మంచిగా కుక్ అవుతుంది. హై ఫ్లేమ్లో కుక్ చేస్తే కారం కొంచెం మాడిపోతుందండి, టేస్ట్ బాగోదు, చేదు వస్తుంది. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత చూడండి, కారం మంచిగా మగ్గిపోయి ఇలా ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతుంది కదా. ఇలా పైకి ఫ్లోట్ అయ్యేటప్పుడు ఆల్రెడీ మనం ఎండు రొయ్యల్ని ఆయిల్లో వేయించుకున్నాం కదా, ఎండు రొయ్యలు వేసేసుకోవాలి. అంతా కలిసేలాగా కలుపుకుందాం. లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకుందాం. గోంగూర ఫ్లేవర్ ఎండు రొయ్యలకి బాగా పడుతుంది ఇలా కుక్ చేయడం వల్ల. చూడండి, రొయ్యలు కూడా మంచిగా మగ్గిపోయినాయి కదా. 1/2 గ్లాస్ కన్నా తక్కువ 1/4 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేయడం వల్ల రొయ్యలు సాఫ్ట్గా కుక్ అవుతాయి. అంతకన్నా ఎక్కువ వాటర్ వేస్తే కర్రీ టేస్ట్ బాగోదు. ఒక 1/4 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకుందాం. చూడండి, కర్రీ దగ్గరగా కుక్ అయిపోయి ఇలా ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతుంది. ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాము. కర్రీ కుక్ అయిపోయింది కదా. చూడండి, ఎంతో టేస్టీ గోంగూర ఎండు రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలపండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ సజెషన్స్ కామెంట్ రూపంలో తెలపగలరు. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.